యాపిల్ ఎయిర్ ట్యాగ్ని తెచ్చిందిగా 2001లో తీసుకొచ్చింది. పాండమిక్ సిచ్యువేషన్లో టైంలో తీసుకొచ్చింది అనమాట. మన ఇండియాలో కూడా లాంచ్ చేసింది. 3000 రూపాయలు ఏమో ట్యాక్స్ ప్రైస్ పెట్టింది. మనం 4-5 కొంటే 2500 ఏమో పడతాయి. సో మొత్తానికి అయితే అలా తెచ్చింది. ఇప్పుడు దాని సక్సెసర్గా ట్యాగ్ 2ని నెక్స్ట్ ఇయర్ అయితే తీసుకొస్తుంది అన్నట్టుగా ఇప్పుడు మార్క్ గుర్మాన్ చెప్తున్నాడు అనమాట. యాక్చువల్గా ఎయిర్ ట్యాగ్ ఏదైతే ఉందో యాపిల్ది, అది మన ఇండియాలో అంతగా సక్సెస్ అవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు ఎకో సిస్టమ్ అనేది మన ఇండియాలో అంత స్ట్రాంగ్ గా లేకపోవడమే. అంటే అందరూ ఐఫోన్స్ వాడుతున్నారు అనుకోండి, ఈ ట్యాగ్ పనితనం చాలా బాగుంటుంది. అందరూ ఇప్పుడు మనం చూస్తే చాలా వరకు ఆండ్రాయిడే వాడతారు. యాపిల్ వాడడం అనేది ఓ విధంగా చెప్పాలంటే కొంతమంది డ్రీమ్ అయితే మరి కొంతమందికి స్టేటస్ అనమాట. అందువల్ల ఎక్కువ యాపిల్ మొబైల్స్ ఇక్కడ ఉండవు కాబట్టి, అంటే ఇక్కడ సక్సెస్ అవ్వలేదు కూడా ఓ విధంగా చెప్పాలంటే. ఇక ఎయిర్ ట్యాగ్ ఫస్ట్ తీసుకొచ్చిన దాంట్లో U1 చిప్ సెట్ను వాడారు. ఇప్పుడు తెచ్చే దాంట్లో U2 చిప్ సెట్ వాడతారంట. అంతే డిఫరెన్స్. అంటే మనకి కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. డిజైన్ పరంగా చూస్తే ఏమి చేంజెస్ అయితే జరగట్లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో రెనో 13 సిరీస్ నవంబర్ 25వ తారీఖుని చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో మన ఇండియాలోకి వచ్చేసరికి డిసెంబర్లో రావచ్చు అనమాట. ఫస్ట్ లో ఒప్పో రెనో సిరీస్ ని తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక యూనిక్నెస్ అయితే ఉండేది. చూడడానికి కూడా క్యూట్ గా ముద్దుగా కూడా అనిపించాయి. రాను ఎందుకో వాటి డిజైన్ అయితే చెడగొట్టుకుంటూ తీసుకొస్తున్నారు. అలాగే అప్డేట్స్ కూడా ఏమి ఉండవు అనమాట. అంటే కొత్తగా దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేసింది ఏం లేదు. ఇటు దట్టు అటు ఇటు చేసినట్టుగా తీసుకురావడం అయితే మొదలు పెట్టారు. ఇప్పుడు ఇది మోడల్ అయితే అంటే ఒప్పో రెనో 13 సిరీస్ సంబంధించిన డిజైన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు చూడడానికి. అంతేకాదు Find X కూడా తీసుకొస్తున్నారు కదా ఒప్పో వాళ్ళు, అది కూడా నాకు చూడడానికి డిజైన్ అంత గ్రేట్గా అయితే అనిపించలేదు. ఇందులో మనకి 2 మోడల్స్ అయితే ఉంటున్నాయి, ఒప్పో 13 అండ్ 13 Pro. 13లో చూస్తే MediaTek Dimensity 8300 ప్రాసెసర్, ప్రోలో చూస్తే 8350 ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇక నెక్స్ట్ చూస్తే IQ Neo 10 సిరీస్ మొబైల్స్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ నెల 29వ తారీఖున వీటిని చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. MediaTek Dimensity 9400 ఈ ప్రాసెసర్తోనే ఈ మొబైల్ రాబోతుంది అనమాట. మొబైల్ కాదు, మొబైల్స్ రాబోతున్నాయి. మనకి వీటికి సంబంధించిన డిజైన్ కూడా బయటకు వచ్చింది. ఆల్రెడీ గతంలో తీసుకొచ్చిన IQ Neo 9 సిరీస్ మొబైల్స్ ఉన్నాయి. స్పెసిఫికేషన్ పరంగా అప్డేట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. డిజైన్ పరంగా చూస్తే నాకు ఇంచుమించు అలాగే అనిపిస్తుంది, కెమెరా సెటప్ కానీ ఇవన్నీ చూస్తే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Realme 14X ర్యామ్ కెపాసిటీ అయితే బయటకు వచ్చింది అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ డిసెంబర్ నెలలో లాంచ్ చేస్తారు అంటున్నారు. అంటే ఈ మొబైల్ ఏది Realme 14X నే లాంచ్ చేస్తారన్నమాట. ఇది కాకుండా మనకి 14 Pro అండ్ 14 Pro Plus జనవరిలో అయితే లాంచ్ చేస్తారంట. అంటే ముందు 14Xనే తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళు 13Xని తీసుకురాలి. 12Xకి సక్సెసర్గా ఇప్పుడు 14Xని డైరెక్ట్గా తీసుకొస్తున్నారు. 13X బదులు 14X తెస్తున్నారు. సో అందుకే వీళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ 14X తెస్తున్నట్టున్నారు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు 13X తీసుకొచ్చిన జనాలు 14 సిరీస్ కోసం చూస్తారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 13Xకే 14X అని పేరు పెట్టి లాంచ్ చేసేస్తారు. ఎవరో తెలియదు మొత్తం మీద. అంటే ఏంది, ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఇక నెక్స్ట్ చూస్తే BSNL ఇండియాస్ ఫస్ట్ D2D సర్వీస్ని అయితే లాంచ్ చేసింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ జరిగింది కదా, అక్కడ వీళ్ళు సక్సెస్ఫుల్గా దీన్ని టెస్ట్ కూడా చేసి చూపించారనమాట. యాక్చువల్గా ఈ D2D అంటే డైరెక్ట్ టు డివైస్ అనమాట. అంటే మనకి రిమోట్ ఏరియాస్, కొన్ని అడవి ప్రదేశాలు ఉంటాయి కదా, అక్కడ మొబైల్ ఫోన్లో సిగ్నల్ లేకపోయినా మొబైల్లో ఒక విధంగా చెప్పాలంటే సిమ్ కార్డ్ కూడా లేకపోయినా సరే త్రూ శాటిలైట్ నుంచి కాల్స్ చేసుకోవచ్చు, SMSలు పంపించుకోవచ్చు, అలాగే UPI పేమెంట్ కూడా అయితే చేసుకోవచ్చు అని తెలుస్తుంది. అంటే దీనికి నెట్వర్క్తో అయితే సంబంధం లేకుండా త్రూ డైరెక్ట్ శాటిలైట్ నుంచి అయితే ఈ సర్వీస్ మన మొబైల్కి అయితే అందుతుంది. దాన్నే వీళ్ళు D2D సర్వీస్ అని చెప్పి ఇండియాస్లో ఫస్ట్ టైం అయితే దీన్ని లాంచ్ చేశారు. మిగిలిన నెట్వర్క్ అంటే ఏవైతే ఉన్నాయో, అంటే ఎయిర్టెల్ అంటే జియో లాంటి వాళ్ళు కూడా సో ఈ శాటిలైట్ సర్వీస్ని తీసుకురావాలని చెప్పి వీళ్ళు కూడా వర్క్ అయితే చేస్తున్నారు అనుకోండి. ఫస్ట్ ఇప్పుడు BSNL అయితే అనౌన్స్ చేసేసింది. దీనికోసం అమెరికాకు చెందిన ఇంటర్నెట్ సర్వీస్ కమ్యూనికేషన్ ప్రొవైడర్స్ కంపెనీస్తో పార్ట్నర్షిప్ కలిసి ఈ సర్వీస్ని మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే రీసెంట్గా మనకి జియో సినిమా Disney+ హాట్స్టార్తో మెర్జ్ అయిపోతుందని చెప్పేసి కొన్ని న్యూస్లు అయితే వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ న్యూస్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. Disney+ హాట్స్టార్లో కొంత భాగాన్ని 11,000 కోట్ల పెట్టి అయితే ఆ స్టాక్స్ని అయితే కొనుగోలు చేసింది అనమాట రిలయన్స్. వీళ్ళకి వచ్చిన పర్సెంటేజ్ ఏంటంటే 16.34% అయితే వచ్చింది. ఇందులోనే Viacom 18 పార్ట్నర్షిప్ కూడా ఉంది. వాళ్ళు వచ్చేసరికి 46.82% ఉంటే డిస్నీది 36.84% అయితే వాటా ఉందన్నమాట. అంటే జియో సినిమా అనేది ఇక మనకి Disney+ హాట్స్టార్లో మెర్జ్ అయిపోతుంది. జియో సినిమాలో ఉండే కంటెంట్ మనం Disney+ హాట్స్టార్లో చూడొచ్చు. మరి పేరు ఏం పెడతారో చూడాలి. ప్రస్తుతానికి జియో స్టార్ అని చెప్పి వెబ్సైట్ని అయితే తీసుకొచ్చారనమాట. మరి జియో స్టార్ అనే పేరుతోనే ఈ OTT ప్లాట్ఫామ్ రన్ అయిద్దా, లేకపోతే దానికి వేరే సపరేట్ పేరు పెడతారా అనేది చూడాలి. ప్రస్తుతానికి ఇంకా అనౌన్స్ చేయలేదు ఎప్పటి నుంచి ఈ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి అనేది. ములాఖాతుల్లో మిలాఖాతులు అయిపోతే ములాఖాతులో మిలాఖాతు చేసుకుని పొత్తు పెట్టుకునేవాడు ఇంకొకరు.